जय श्री गणेश, जय श्री गुरुदेव, जय శ్రీరామ్. శివస్వరూపుడైన శ్రీ జగద్గురు శంకరాచార్యులు మరియు విష్ణు స్వరూపుడైన శ్రీ వేదవ్యాస భగవానుడు మన హిందూ సనాతన ధర్మానికి ఎన్నో బోధనలు చేసి ఉన్నారు. శ్రీ శంకరాచార్యులు ప్రసాదించిన శ్రీ నారాయణ సూత్రంలో ఒక శరణము మీ ముందు ఉంచుతాను. నారాయణ నారాయణ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే. ఆ నారాయణ సూత్రం ప్రతిరోజు పఠించిన నారాయణుని యొక్క అనుగ్రహం మనందరికీ కలుగుతుంది. అదేవిధంగా మీ ముందు ఒక ద్వాదశ జ్యోతిర్లింగ సూత్రాన్ని ఉంచుతాను. ద్వాదశ జ్యోతిర్లింగ సూత్రం. ఓం సౌరాష్ట్రే సోమనాథం శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాల ఓంకార అమరేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథం ఢాకిన్యాం భీమశంకరం సేతుబందేతు రామేశం నాగేశం దారుకావనే వారణాస్యంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే హిమాలయేతు కేదారం కృష్ణే సాంశ విశాలకే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠే నరః సప్తజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. సప్తజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. పై ద్వాదశ జ్యోతిర్లింగం రోజుకు కనీసం ఒక 5 సార్లు పఠించిన మనకు ఆ యొక్క శివ యొక్క అనుగ్రహం కలుగును. మనం తెలిసో తెలియకో 7 జన్మలలో చేసిన పాపము నశించునని ఫలశ్రుతి చెప్పుతున్నారు. అదేవిధంగా మన హిందువులకు ఆదివారం ఎంతో పవిత్రమైన దినం. ఆదివారం నాడు మన దేశాన్ని పరిపాలించిన ఇంగ్లీషులు వారు వారి యొక్క స్వార్థం కోసం చాలా అపవిత్రం చేశారు. ఎలా అంటే ఆదివారం సూర్యభగవానుడికి ఎంతో ఇష్టమైన దినము. ఆ దినమును సూర్యాష్టకము ఆదిత్య హృదయం చదివిన ప్రతి ఒక్కరికి మంచి సూర్యభగవాను యొక్క అనుగ్రహం కలుగును, ఆరోగ్యాలు మెరుగుపడును. కానీ ఆ ఇంగ్లీష్ వాళ్ళు ఆదివారం సెలవిచ్చి వారి యొక్క సంప్రదాయాన్ని మన భారతీయులకు అలవాటు చేశారు. సూర్యాష్టకంలో ఏమన్నదంటే ఆదివారం నాడు తలకు నూనె పూసుకోకూడదు, మద్యము తాగకూడదు, మాంసము తినకూడదు, స్త్రీకి దూరంగా ఉండాలి అని కొన్ని నియమాలు మన సనాతన ధర్మంలోని నియమాలు చెప్పారు. ఆదివారం అంతా పవిత్ర దినము కావున వాటికి దూరంగా ఉంటే సూర్యభగవాను యొక్క అనుగ్రహం కలుగునని మన గురువులు చెప్పి ఉన్నారు. మనకు ఆదివారం అన్నీ అలవాటు చేసిపోయారు ఇంగ్లీష్ వారు. కొంచెం సూర్యాష్టకంలో గమనించి సూర్యాష్టకంలో ఏమి చెప్పున్నారో అది మనం అనుసరించిన మనకు ఆరోగ్యాలు ఎంతో మెరుగుపడను. అదేవిధంగా
భగవద్గీతలోని ఒక శ్లోకం మీ ముందు ఉంచుతాను. అనన్య చింతాయంతో మాం యో జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఆ యొక్క శ్లోకం యొక్క భావన ఏంటంటే, ఏ భక్తుడైతే నన్ను మనసులో నిరంతరము నా యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటారో అటువంటి భక్తుల యొక్క యోగక్షేమాన్ని నేనే చూస్తానని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పి ఉన్నాడు. అదేవిధంగా ఇంకొక శ్లోకం భగవద్గీతలోది మీ ముందు ఉంచుతాను. దైవీ సంపద విమోక్షాయ నిబంధనాయ ఆసురీమత మాసు సత్సంపదం దైవి అభిజాతోసి పాండవ. ఏ భక్తుడైనా ఏ మానవుడైనా దైవీ సంపదను అలవాటు చేసుకుంటే వాళ్ళకి నిబంధనలు తగ్గుతాయి, భగవంతుని యొక్క పాదాలు చేరుటకు అవకాశం ఉంటుంది. అదే దురలవాట్లు, చెడ్ల అలవాట్లు, సత్సంగం కాకుండా చెడ్డ వాళ్ళ యొక్క స్నేహ బంధాలు ఉన్న వాళ్ళకి బంధనాలు పెరిగి వాళ్ళకి మరలా చాలా సాధారణ జన్మ కానీ లేక నీచ జన్మ కానీ ప్రసాదిస్తాడని చెప్పి ఉన్నారు. కావున ఎవరైనా కూడా మంచివాళ్ళగా మారుటకు భగవద్గీత చదివిన జ్ఞానం పెరుగును. భగవద్గీత చదవండి, జ్ఞానాన్ని పెంచుకోండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.